చిన్నపాటి పుస్తకాల్లో 158 అండి. పెద్దపాటి పుస్తకాల్లో 198. చిన్నపాటి పుస్తకాలు 158, పెద్దపాటి పుస్తకాల్లో 190. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశీర్వాదము పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశీర్వాదము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు సమయములో నాశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాపములో నే పాపిగా జీవించితిని. నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావు దేవా కృపతోని జీవించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా కృపతోని జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము. నా
నా ప్రియమైన యేసు ప్రభు. అక్కడ కూర్చో. అలా ఓకే. కూర్చోండి. సెట్ చేద్దాం. పెట్టండి కదా కరెక్ట్గా ఉందా? ప్రభు నందు ప్రేమేంటి పాండ్రాక బేర్స్గా ప్రార్థన ఉన్న దైవ చౌకులకు ప్రత్యేకంగా పెద్దలకు బాధ్యత గల సహోదరులకు సహోదరులకు యవనస్తులకు వృద్ధులకు మరియు పరిచయం చేసిన పిల్లలందరికీ ఈ పాండ్రాకున్న సంఘానికి యేసు ప్రభు నామంలో శుభవందనములు తెలియపరుస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా సహోదరులారా, ఈరోజు ఆదివారం ప్రభు దినం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించాలి. కాబట్టి దీనిలో మనం సంతోషించాలి. దేవుడిచ్చిన గొప్ప రక్షణ, సంతోషం, సమాధానం, పాప క్షమాపణ, మారు మనసు, విమోచన బట్టి దేవుడు చేసిన మేలును బట్టి ఉపకారాలను బట్టి ఆయన చేసిన ప్రేమ కృప కొరకై దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆదివారం పరిశుద్ధ దినం కనుక మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండి ఆత్మతో సత్యంతో దేవుడిని మనం ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఇప్పుడు మీరు చక్కగా దేవుని బిడ్డలు దైవసేవకులు వర్తమానం దాన్ని బట్టి మంచి పరివేశ వాసనగా ఉండి మీరు దేవుని ఆత్మతో సత్యంతో మీరు దేవుని ఆరాధించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి మనం గణపరచాలి. మనం గణపరచువాడేనో గణపరచు. కాబట్టి గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, కొనియాడాలి, ఆయన హెచ్చించాలి. ఇది మనం చేయవలసిన పని. దేవుడు చేసిన మేలుకి ఉపకారానికి హెచ్చించాలి, గణపరచాలి. అయితే దేవుడికి ఏం చేశాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు. ఈ పాపలన్నీ క్షమించాలి, ఈ దోషలన్నీ కూడా కడిగి పాత్రపరచాలి. ఏంటి? సమాజాన్ని ప్రాణంలో విమోచించాలి. మరి దేవుడు చేసిన గొప్ప కార్యం. నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మనందరి పాపం కొరకు యేసు ప్రభువారు శిలువలో రక్తం కార్చాడు. ఆ కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడు, శుద్ధీకరించాడు, బిడ్డలుగా చేస్తున్నాడు, సొత్తుగా చేస్తున్నాడు, ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు. కాబట్టి ఇది ఆదివారం దాన్ని ఏం చేశాడు? 6 దినములు దేవుడు కట్టబడి సృష్టి యావత్తు చేసి 7వ దినాన్ని దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతిలో మనలందరూ కూడా విమోచించిన ఇశ్రాయేలు ప్రజలను మనం, దేవుని బిడ్డలను మనం దేవుడి విశ్రాంతిలో ప్రవేశింపజేశాడు. ఆదివారం పరిశుద్ధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడి విశ్రాంతి తీసుకుని దాన్ని పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. దాన్ని మనం ఆశీర్వాదంలో పరిశుద్ధంగా ఉండి దాన్ని మనం ఆచరించాలి. కాబట్టి ఇప్పుడు ప్రభునందు ప్రియమైన సహోదరులారా దేవుని పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి మనం గణపరచాలి, ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన హెచ్చించాలి. బలలో పాల్గొంటే మనం కూడా బలలో పాలు పొందాలి అంటే మనం పరిశుద్ధంగా ఉంటేనే పాలు పొందాలి. పరిశుద్ధి లేకుండా మన ప్రభుని దేవుని పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ వరం వల్ల జన్మించాడు. కన్య అయిన మరియ గర్భమునద్ద ఆయన జన్మించాడు. ఆయన యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆత్మతో పరిశుద్ధాత్మతో జన్మించాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన అంగీకరించిన మనం రక్షించిన మన దేవుడు రక్షించిన దేవుని మనం ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధి లేకపోతే మన దేవుని మనం చూడలేము, ఆయన మనం తాకలేము, ఆయన దగ్గర మనం వెళ్ళలేము. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, ఆయన గొప్ప వెలుగు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధి లేకుండా ప్రభు మనం చూడండి. పరిశుద్ధత కావాలి అంటే, పరిశుద్ధత రావాలి అంటే మనం ఎలా ఉండాలి, మన స్థితి ఎలా ఉండాలి, మన పాపం ఎలా ఉండాలి అని దాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీకు అర్థం కావాలని ఈ విషయాలన్నీ చెప్పానమ్మా, మనం ఎలా ఉండాలని. 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము.
చాలమ్మా చాలమ్మా. ఇప్పుడు ఏమంటే యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీద ప్రసంగిస్తూ శిష్యులతో ఆయన దగ్గర కూర్చున్న ప్రజలు, గలిలయ, సమరయ, యోదయ, బేతనియ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ప్రసంగించిన ప్రసంగంలో దేవుడు ఏం చెప్పాడంటే విశ్వాసుల గురించి, పాపుల గురించి, ప్రతి ఒక్కరి గురించి దేవుడు వారికి హెచ్చరిక చేసి దేవుడు ఉపమాన రీతిగా దేవుడు వాక్యాన్ని ప్రచురం చేశాడు. ఏమని అన్నాడు? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవునే చూస్తారు. కాబట్టి హృదయము శుద్ధి కలిగి ఉండాలి, శుద్ధ హృదయం కావాలి. కాబట్టి హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12:14, హెబ్రీ 12:14. అందరితో సమాధానం కలిగి పరిశుద్ధి లేకుండా ప్రభుని ఎవరు చూడలేము. కాబట్టి ఇప్పుడు మన పరిశుద్ధి లేకుండా మన ప్రభుని మనం చూడలేము. మనలో పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత రావాలి, పరిశుద్ధంగా ఉండాలి. మనం ప్రభుని చూడాలన్నా, ఆయన తాకాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయనతో సహవాసం చేయాలన్నా, ఆయన క్రియల్లో పాల్పొందాలన్నా, ఆయన మందిరంలో ఉండాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా దేవుడితో మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధి లేకుండా ప్రభుని ఎవరో చూడలేదు. మోషే కూడా చూడలేకపోయాడు. ప్రభుని వెనక భాగాన్ని చూచాడు, ఎదుర భాగాన్ని చూడలేకపోయాడు. నా ముఖం చూస్తే నువ్వు మాడిపోతావు నాయన మోషే, నన్ను వెనక భాగం మాత్రమే బండ సొంతను దాక్కో నువ్వు చూస్తావు అన్నాడు. కాబట్టి ప్రభుని మనం ఎవరు కూడా ఆయన గొప్ప వెలుగు, మనం అందరం గొప్ప వెలుగు అయినా ఆ వెలుగులో మనం చూడలేము. మన మందిరంలో లైట్ వెలుగులే మనం చూడలేము. మన ప్రభుని మనం చూడలేము. ఎందుకు చూడలేము? మనలో పాపం ఉన్నది, మనలో అపవిత్రత ఉన్నది, మనలో చెడు ఉన్నది, మనలో దుష్టత్వం ఉన్నది, మనలో దుర్మార్గం ఉన్నది, మనలో పులిపిండి ఉన్నది, మనలో శరీర కార్యములు ఉన్నవి, మనలో శరీరస్తులు ఉన్నవి, లోకాచులు ఉన్నవి, శరీరాశి ఉన్నది, నేత్రాశి ఉన్నది, జీవము దమ్మం ఉన్నది. ఆయన ఎన్ని ఉన్నప్పుడు ప్రభువు మనం చూడాలి. అందుకే ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవునే. సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతలు 4:23 వచనమమ్మ. సామెతలు 4:23. అన్నిటికంటే జీవదారులు బయలుదేరు. నీ హృదయంలో భద్రంగా కాబట్టి ఇప్పుడు హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటేనే తప్ప, లేకపోతే నీ హృదయంలో శుద్ధి, హృదయంలో భద్రంగా ఎందుకు కాపాడుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారు సొలొమోను ఈ యొక్క సాంఘిక గ్రంథంలో ఎందుకు చెప్పాడు? ప్రభు చెప్పిన మాట, ప్రభు ఏమన్నాడు కనుక హృదయం శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారన్నారు. దేవుడిని చూడాలంటే ఇప్పుడు సాంఘిక గ్రంథంలో జ్ఞాని సొలొమోను జ్ఞాని ఏమంటున్నాడు? అయ్యా మీరు అన్నిటికంటే మీ హృదయం భద్రంగా కాపాడుకుంటా అంటే హృదయంలో పాపములు ఉన్నవి, అపవిత్రతలున్నవి, చెడుగులున్నవి, దేవునికి అసహ్యమైనవి, ఏమైనవి, అయిష్టమైనవి, దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ హృదయంలో ఉన్నాయి కనుక నువ్వు నన్ను చూడలేవు. కనుకే ప్రభు సొలొమోను దేవుడు నీ హృదయంలో భద్రంగా. ఈ హృదయం ఎలాంటిది? ఇది ఇర్మియా గ్రంథము. ఈ హృదయము ఎలాంటిది? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఇప్పుడు ఏంటి అనేది? నీ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవరు లేరు. కాబట్టి అన్నిటికంటే నీ హృదయం భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయంలో వ్యాధిని తీసుకోవాలి. ఆ వ్యాధి ఏంటి? మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ఆ వ్యాధులు ఏంటి? ఆ వ్యాధి ఎలాంటిది?
మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20-22 వచనాలు. ఇవన్నీ ఇప్పుడు ఈ లిస్ట్ అంతా ఎప్పుడైతే మన హృదయం ఉందో ఆ హృదయం ఎలాంటమ్మా ఘోరమైన వ్యాధి కదా. ఈ వ్యాధులు దాంట్లో ఉన్నాయి కనుక దేవుడు హెచ్చరిక చేశాడు, నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది వ్యాధి ఉన్నది. ఆ వ్యాధిని తీసివేసుకునే తప్ప నీ హృదయంలో పరిశుద్ధత రాదు. కనుక దాన్ని తీసివేసుకో. నీ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. గలతీలు 5:19-20 గలతీలు 5:19-20 గలతీలు 5:19-20 శరీర కార్యాలు ఉంటాయి దాంట్లో. చూసారా హృదయంలో ఉండే వ్యాధులు అంటే అర్థమైంది అమ్మా. ఆ వ్యాధులు ఏంటి? ఆ వ్యాధులు అంటే మార్క్స్ వార్తలో ఉండే 7:21-22. ఇప్పుడు గలతీలు 5:19-20 శరీర కార్యాలు ఉన్నవి. వీటి ఉండటం వల్ల నీ హృదయము ఘోరమైన వ్యాధితో నింపబడింది. నీ హృదయంలో పాపం ఉన్నది, అపవిత్రత ఉన్నది, దేవునికి అసహ్యమైన ఉన్నవి, హేయమైన ఉన్నవి. వాటిని తీసివేసుకుంటేనే తప్ప నీ హృదయంలో పరిశుద్ధత రాదు. కనుకనే ప్రభు హెచ్చరించాడు, అన్నిటికంటే నీ హృదయంను భద్రంగా కాపాడుకోవాలంటే మన హృదయంలో వ్యాధి ఉన్నదాన్ని తీసివేసుకోవాలి. ఆ వ్యాధిని తీసివేసుకుని తప్ప లేకపోతే మన హృదయం పరిశుద్ధంగా ఉండదు. February 12 ప్రకారంగా అన్నిటికంటే మరి ఏమన్నాడు, అందరితో సమాధానం కలిగి ఉంటూ పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలంటే మన హృదయం ఉన్న వ్యాధులు తీసివేసుకోవాలి. వాడు తీసివేసుకుని తప్ప లేకపోతే నీ హృదయం పరిశుద్ధంగా ఉండనే ఉండదు. మొదటి పేతురు 1వ అధ్యాయం 14-16 కలిసి ఉండదండి. 14-16 వచ్చాను కలిసి కాబట్టి ఇప్పుడు ఏమంటాడమ్మా, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు, నేను కూడా కాబట్టి నీ ప్రవర్తన పరిశుద్ధముగా. పిలిచిన వాడు పరిశుద్ధుడు, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనలాగా పాపి కాదు. ఆయనలో పాపం లేదు, ఏ మలినం లేదు, ఏ మచ్చ డాకు ఏమీ లేదు. కాబట్టి ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి పంపించిన మానవుడు దేవుడు కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధి లేకుండా ప్రభుని మనం చూడలేము. ఒకటి. రెండోది, పరిశుద్ధి లేకుండా ప్రభుని మనం కనపరచలేము. దేవుడు పిలిచిన వారు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండితేనే తప్ప లేకపోతే ప్రభుని మనం. కాబట్టి మనం పరిశుద్ధుడు, మనం ఎలా పరిశుద్ధంగా ఉంటాం. పరిశుద్ధుడు అంటే ఈ హృదయం దేవుని హృదయము ఘోరమైన వ్యాధికరం. ఆ వ్యాధులు నీలో ఉన్నప్పుడు ప్రభుత్వకి పరిశుద్ధంగా ఉండలేదు. కనుక ఆ వ్యాధులన్నీ కూడా తీసివేసుకోవాలి. అది ఎలా తీసివేసుకోవాలి? ఇది చేతితో కడుక్కునేటటువంటి పాత్ర. ప్రభు దగ్గర మనలో ఉన్న పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కడుక్కుంటేనే తప్ప, యేసు రక్తంలో కడుగుకుంటేనే తప్ప లేకపోతే నీ హృదయం శుద్ధి కాదు. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి.
ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం అమ్మ. ఇర్మియా 14:4. ఇర్మియా 14:4 అమ్మా. అమ్మా ఇర్మియా 4:14 అమ్మా. ఇర్మియా 4:14. ఎన్నాటి వరకు నీ దుష్టాభిప్రాయం నీ హృదయంలో చెడిపోయి ఉంటావు? ఎన్నాటి వరకు దేవుడు చెబుతున్నాడు, పిలుస్తున్నాడు, ఓ కుమారుడా కుమారి, నీ హృదయం నాకు, నీ హృదయం నాకు స్థానమి, నీ హృదయాన్ని కడుక్కో, శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని వ్యాధులను తీసివేసుకో, నీ హృదయాన్ని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, నీ హృదయంలో పాప భారాలను తీసివేసుకో, ప్రభు దగ్గరికి వెళ్ళు, యేసు రక్తంలో కడుక్కో, శుద్ధి చేసుకో, యేసు ప్రభు దగ్గరికి నీ పాపలన్నీ ఒప్పుకో, పరిశుద్ధపరచుకో. అప్పుడు నీ హృదయము శుద్ధిగా ఉన్నది, నీ హృదయం భద్రంగా కాపాడుకోగలుగుతాం. కాబట్టి శుద్ధి లేకుండా ఎలా నా దగ్గరికి వస్తావు? ప్రభు నీకు నాకు పరిశుద్ధత లేకపోతే ప్రభు దగ్గర సంబంధమో లేదు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా మనం ఉంటేనే ప్రభు దగ్గర మనం వెళ్ళగలుగుతాం. మన హృదయంలో శుద్ధి లేకపోతే ప్రభుని మన హృదయంలో చూస్తాం. ప్రభు ఏమన్నాడు ఇప్పుడు? ఇర్మియా ప్రవక్త, అయ్యా నీ హృదయంలో శుద్ధి చేసుకో. ఎన్నాటి వరకు నీ దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? ఎన్నాటి వరకు ఇంకా పాపం చేస్తుంటావు? నీ పాపాలు ఎందుకు తీసివేసుకోవు? నీ హృదయాన్ని ఎందుకు శుద్ధి చేసుకోవు? నీ హృదయాన్ని ఎందుకు కడుక్కోవు? నీ హృదయంలో పాపాన్ని ఒప్పుకొని ఎందుకు విడిచిపెట్టవు? దేవుడు పరిశుద్ధులు, నువ్వు ఎందుకు పరిశుద్ధంగా ఉండవు? అన్నిటికంటే నీ హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? మన హృదయంలో వ్యాధి ఉన్నది, పాపం ఉన్నది, అపవిత్రత ఉంది, చెడుగు ఉన్నది, అసహ్యం ఉన్నది, దుష్టత్వం ఉన్నది, దుర్మార్గం, పులిపిండి, పాపం జీవితం ఉన్నది. కానీ దాన్ని తీసివేసుకో. ఎన్నాటి వరకు నీవు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? ప్రభు దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వు. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలంటే నీ హృదయం పవిత్రంగా ఉంటేనే నీ హృదయం యేసు ప్రభుని అంగీకరించాలి. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభు నా తండ్రి, నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా క్రీస్తు, నా ప్రభువు అని అంగీకరించాలి. అంగీకరించాలంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన లోకానికి వస్తాయి. యేసు ప్రభు పరిశుద్ధులుగా బట్టి నీవు నేను కూడా పరిశుద్ధంగా ఉంటేనే తప్ప యేసు ప్రభు మనం యేసు ప్రభు మన హృదయంలో నివసించాలి. ఆహ్వానించాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి. ఎలా అంగీకరిస్తావు? నీ పాపాన్ని ఒప్పుకోవాలి. మొదటి యోహాను 1వ అధ్యాయం. మొదటి యోహాను 1వ అధ్యాయం. మొదటి యోహాను 1వ అధ్యాయం. అయ్యా టైం ఉంది కాబట్టి మొదటి యోహాను 1వ అధ్యాయం 7-9 వచ్చానమ్మా. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి. యేసు ప్రభు రక్తంతో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నీవు నేను కూడా పరిశుద్ధంగా యేసు ప్రభుని అంగీకరించాలి. అంగీకరించాలంటే ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, నీ హృదయంలో వ్యాధులు తీసివేసుకోవాలి, నీ హృదయంలో పాపాన్ని కడిగి వేసుకోవాలి, నీ హృదయంలో పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకోకపోతే ప్రభు ఎలా క్షమిస్తాడు? ప్రభు కాపాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అయ్యా నాకు ఫలానా గుండె జబ్బు ఉంది, లేకపోతే అయ్యా నాకు జ్వరం వచ్చింది అని చెప్తేనే కదా దానికి మందు ఇస్తాడు. నువ్వు చెప్పకుండా డాక్టర్ దగ్గరికి నిలబడి అయ్యా నాకు మందులు ఏంటంటే ఏం మందులు ఇస్తాడు? పిచ్చి మందులు ఇస్తాడు, పోతాం పై అంతే కదా. అలా చేయకూడదు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు దగ్గరికి విదేశీకి ప్రభా నా హృదయంలో పాపం, ప్రభా నా హృదయంలో అపవిత్రత, నా చెడుగుంది, వ్యాధి ఉన్నది, అయినా నేను పాపిని, నన్ను క్షమించు, నీ ఆజ్ఞాతిక్రమైన పాపం, నేను పాపం చేస్తున్నాను,
నీ వాక్యానుసారంగా జీవించలేదు, నీ ఆజ్ఞలు కైకోలేకపోతున్నాను, నీ కట్టడాలతో నడవలేకపోతున్నాను, నీకు లోబడలేకపోతున్నాను ప్రభా. రోజుకు మమ్మారు ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా, రోజుకు మమ్మారు వాక్యాన్ని ధ్యానించట్లేదు, చదువుకోలేకపోతున్నాను, ఉదయమే లేవలేకపోతున్నాను, సోమర్థంగా ఉంటున్నాను, పాపం చేస్తున్నాను. అయినా నేను పాపం నన్ను క్షమించు, నేను రక్షించాను. నా హృదయంలో శుద్ధి లేదు ప్రభా, నా హృదయంలో పాపం లేదు ప్రభా, నా హృదయంలో నెమ్మది లేదు ప్రభా. నేను నా తండ్రి, నేను దుష్టుడు దుర్మార్గాలు నన్ను క్షమించు ప్రభా. ఈ రక్తం నన్ను కడుగు అవుతుంది ప్రభా. నా హృదయంలో చేస్తూ ప్రభా నేను కోరుకోవాలి, ఆయన మృతులను తిరిగి లేచని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు మీ ఇంటి వాళ్ళు కూడా రక్షణ, నువ్వు రక్షణ పొందాలి. ఎన్నాటి వరకు నువ్వు రక్షణ పొందకుండా నీ దుష్టాభిప్రాయం హృదయం పెట్టుకొని నీవు జీవిస్తున్నావు. నీ హృదయంలో పాపాలు తీసివేసుకో, నీ హృదయంలో అబద్ధం తీసివేసుకో, కడిగి వేసుకో, రక్తంతో కడుక్కో, ప్రభుత్వం పెట్టుకో. నీవు పరిశుద్ధురాలుగా ఉంటావు. రోమిలి రాజపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 రోమా 5:1 రోమా 5:1 6, 8 వచనాలు కూడా చదవాలి తర్వాత. మన ప్రభుత్వం ఒకప్పుడు సమాధానం లేదు, ఇప్పుడు ప్రభుత్వం సమాధానంగా ఉన్నాం. 6, 8 వచనాలు చెప్పమ్మా. ఎవరు కూడా చనిపోయాడు? క్రీస్తు యుక్త కాలంలో మన కొరకు చనిపోయాడు. కాబట్టి మన పాపనికి శ్రమ పొందాడు, సిలువ పడ్డాడు, చనిపోయాడు, పాతి బట్టి కూడా మృత్యుం చేసి తిరిగి లేచాడు. మనం పొందిన శిక్ష, మనం పొందిన పాప భారము ఆయన పొందాడు. కలిగిన నీవు నేను కూడా ప్రభు చెంతలోకి వెళ్ళి ఆయన రక్తంతో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇంకా బలహీనమైనగానే ఉత్తరాల్లో పడిపోయిన క్రీస్తు వారు చనిపోయాడు. మనం బలహీనమే, పాపులము, నీచులము, అయోగ్యులము మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపాలన్నీ ప్రభు చెంతలో ఒప్పుకోవాలి. ఎన్నాళ్ళు ఒప్పుకోకుండా ఉంటావు, ఎన్నాళ్ళు నీ పాపంలో జీవిస్తావు. ఒకవేళ ప్రభు పిలిస్తే ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే వెళ్ళిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి, పాపంలో జీవించుకుని ఉండాలి. మనం రక్షణ పొందాము, యేసు ప్రభువుని అంగీకరించాము, యేసు ప్రభు రక్తంలో కడుక్కున్నాము, శుద్ధి చేసుకున్నాము. మనం పవిత్రమే, పరిశుద్ధులమే. కాకపోతే మనం జీవిత యాత్రలో ఉన్నాం, ప్రభుత్వం కూడా సహవాసం చేస్తున్నాం, యాత్రా జీవితంలో ఉన్నాం. మనం యాత్రికులు, మనం బలహీనమే. యాత్రా జీవితంలో పాలు చేయని ప్రపంచ దేశానికి ప్రయాణం వెళ్తున్నాం. మనం విమోచించిన దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి? పాలు చేయని ప్రపంచ దేశానికి ఆయన నడిపిస్తున్నాడు. మనం అరణ్యంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. మనం పాపం చేసేవాళ్ళం. ఇశ్రాయేలీయులు కూడా పాపం చేసి ఎంతోమంది రాలిపోయారు. 40 లక్షల మంది కాలువలలో ఎంతోమంది రాలిపోయారు. కాబట్టి అన్నిటికంటే ముందుగా నీ హృదయంలో భద్రంగా కాపాడుకోవాలంటే నీ హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి నీలో తీసివేసుకోవాలి. యేసు ప్రభు పరిశుద్ధులు, నువ్వు పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. ఈ పాపాలన్నీ ఒప్పుకో, విడిచిపెట్టు, రక్షణ పొందు. యేసు ప్రభు నా హృదయంలో అంగీకరించు, చేర్చుకో. తండ్రి అందరూ అంగీకరించడానికి తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభువుని అంగీకరించాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, మనం విశ్వాసులుగా ఉండాలి, దేవుని కుమార్తెగా ఉండాలి. మనం పాప క్షమాపణ మారుమనసు దయచేశాడు ప్రభు, మనం క్షమించాడు, మన దోషమైన కూడా క్షమించాడు, ఆ రక్తంతో కడిగాడు. మనం అపరాధం చేత, పాపం చేత చనిపోయిన మనల్ని క్రీస్తువును బ్రతికించాడు, సమాజంలో మన ప్రాణాన్ని విమోచించాడు, గొర్రెపిల్ల రక్తంతో కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధంగా చేశాడు, దీన్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు కూడా పరిశుద్ధుడు. పాపము హృదయాన్ని తీసివేసుకోవాలి. పాపపు హృదయము, మనలో ఉన్న పాప హృదయాన్నే తీసివేసుకోవాలి. పాప హృదయాన్ని తీసివేసుకుంటేనే పరిశుద్ధత అవుతుంది. రెండవది ఒకటి చూద్దాం, చూడమ్మా. చూడండి, వ్యాధి గల హృదయం. వ్యాధి గల హృదయం అంటే వ్యాధులను తీసేసుకున్నాం. మన హృదయం ఏముండే అమ్మా? అన్నీ మనసు 7 గలకి 5:19 శరీర కార్యాలు అవన్నీ కూడా తీసివేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మనకేమైంది? వ్యాధి గల హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే మనం ఏ విషయాల్లో కాపాడుకోవాలి?
ఎలాంటి విషయాల్లో కాపాడుకోవాలి, మన హృదయం ఎలాంటిది, అలాంటి దాన్ని మనం ఎలా చేయాలి, ఎవరితో ప్రభుత్వం ఉండాలి. అదే మన హృదయం ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి కావాలి. ఆ వ్యాధిని తీసుకోవాలంటే ప్రభుత్వకి వెళ్ళాలి. 24:14 ప్రకారంగా మనం దుష్టాభిప్రాయాన్ని తీసివేసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దుష్ట హృదయాన్ని తీసివేసుకోవాలి. పాప హృదయాన్ని తీసివేయాలి. పాపది మీరు ఏం తెలుసా, మన వ్యాధి గల హృదయాన్ని తీసివేసుకోవాలి. 3వ హృదయాన్ని చూద్దాం. 3వ హృదయాన్ని 2వ దినవృత్తాంతములు 16 అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 16 అధ్యాయం. మనకి ఏ విషయాల్లో మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే మొట్టమొదట పాపపు హృదయాన్ని తీసివేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. 2వ హృదయము ఘోరమైన వ్యాధి కలది, అది గ్రహించేవాడు ఎవరు లేదు, దాన్ని తీసివేసుకోవాలి. మనం ఏం చేయాలమ్మా, వ్యాధి గల హృదయమును తీసివేసుకోవాలి. 3వ హృదయం చూద్దాం. చూడండి 16:9. తన ఎడల మీలో యుద్ధములే. ఇప్పుడు ఏ హృదయం కావాలమ్మా, ఏ హృదయం కావాలి? తన ఎడల యథార్థ హృదయులు కలవారేమని లోకమంతటా సంచారం చేస్తూ, ఆయన కనిపిస్తూ లోకమంతటా సంచారం చేస్తూ యథార్థ హృదయము. 2వది ఎలాంటి హృదయం? 3వదమ్మా మొట్టమొదటి ఏ హృదయమో పాపపు హృదయమును దాన్ని తీసివేసుకోవాలి. 2వది వ్యాధి గల హృదయాన్ని ప్రభువు ఒప్పుకొని కడుక్కోవాలి, తీసుకోవాలి. శుద్ధీకరించిన హృదయం, యేసు ప్రభువుని అంగీకరించిన హృదయము. కాబట్టి దాన్ని శుద్ధి చేసుకుని తప్ప లేకపోతే మన పాప హృదయాన్ని తీసుకోవాలి. 3వ హృదయాలు అంటామా యథార్థం. దావీదు యథార్థం, దేవునికి ఇష్టమైన వాడు, ప్రేమ కలిగిన వాడు, యథార్థం. నేను యథార్థమని మీరు ఉన్నాను కదా. మనం యథార్థతగా ఉన్నామా? మన ప్రవర్తన ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన నడక ఎలా ఉంది, మన పడకలు ఎలా ఉన్నాయి, మన పరీక్ష చేసుకోవాలి. యథార్థం ఉందా లేదా, మనలో ఉందా లేదు. కాబట్టి మన హృదయం ఎలాంటిది అంటే చట్టం ఘోరమైన వ్యాధి హృదయం. దాన్ని మనం తీసివేసుకుంటే తప్ప లేకపోతే యథార్థత హృదయమో అన్ని విషయాల్లో యథార్థత ఉండాలి. ప్రభుత్వ సహవాసం చేస్తున్నావా, అపోస్తుల బోధలో ఉంటున్నావా, సహవాసంలో ఉంటున్నావా, రొట్టె విరుచుట్లో ఉంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా, సంఘం గురించి ప్రార్థన చేస్తున్నావా, సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నావా, ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నావా, రోగుల గురించి ప్రార్థన చేస్తున్నావా, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు యథార్థంగా ఉంటావా? ఏ విషయంలో ఉండవు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా. అర్థమైందమ్మా? ఇప్పుడు నీ హృదయం ఎలాంటిదంటే ఘోరమైన దాన్ని తీసివేసుకోను ఆయన. పాపపు హృదయం మొట్టమొదట పాపపు హృదయము. అందుకే దాన్ని ఏమన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా. హృదయ స్థితి కలిగే వారు ధన్యులు, వారు దేవుని చూడాలి అంటే మన హృదయం ముందు పరిశుద్ధి లేకపోతే ప్రభుత్వంలో చూడలేదు. 2వది నేను పరిశుద్ధుడు, నేను పిలిచిన వాడు కూడా పరిశుద్ధుడు. నీ ప్రవర్తన, నీ క్రియలు సమస్తము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధి లేకపోతే ప్రభుని ఎవరో చూడాలి. కాబట్టి మొట్టమొదటి దేవుని తీసుకెళ్ళమా, పాప హృదయాన్ని సరి చేసుకోవాలి, పాపములన్నీ ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, రక్షణ పొందాలి. రక్షణ హృదయము పాప హృదయం. 2వది హృదయమా వ్యాధి కలిగిన హృదయం. నీలో ఉన్న వ్యాధులు పాపలన్నీ తీసివేసుకోవాలి, రక్షణ పొందాలి, రక్షణ హృదయం. 3వది యథార్థ హృదయం. నీవు నేను యథార్థంగా ఉండాలి, ప్రభుత్వం కూడా సహవాసం చేయాలి, యథార్థ హృదయం. 4వ చూద్దామమ్మా. చూడండి రోమా 10:9 రక్షణ హృదయం అని ఉంటుంది. అదే రక్షణ. అమ్మా రోమా 10:9-10 యేసు ప్రభు అదేమనగా చాలమ్మా. నువ్వు ఎలా ఉన్నాడమ్మా? యేసు ప్రభుని నోటితో ఒప్పుకుంటేనే తప్ప
లేకపోతే నీ హృదయంలో రక్షణ. ఇప్పుడు ఎలాంటి హృదయం అది? రక్షణ. మొట్టమొదటి హృదయం ఏంటి? పాపపు హృదయము. పాపాలన్నీ కూడా ఒప్పుకొని దాన్ని తీసుకోవాలి. రెండవ హృదయం ఏంటమ్మా? వ్యాధి గల హృదయం. నీలో ఉన్న వ్యాధులన్నీ తీసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, ప్రభు రక్తంలో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మూడవ హృదయము యథార్థ హృదయం. నీవు నేను కూడా యథార్థంగా ఉన్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని ఆ హృదయంలో సరి చేసుకోవాలి. నాలుగవ హృదయము రక్షణ. నీవు నేను కూడా రక్షింపడాలి. ప్రభు నేర్చుకుని విశ్వాసించము, అప్పుడు నీవును నీ కుటుంబము రక్షణ. నీవును రక్షణ పొందాలి, తర్వాత నీ కుటుంబము రక్షణ పొందాలి. రక్షణ హృదయం. ఇంకో హృదయం చూద్దాము. 4:14 ఇర్మియా గ్రంథము 4:14 వచ్చింది. ఇర్మియా గ్రంథము 4:14 వచ్చిన ఎన్నాటి వరకు నీ దుష్టాభిప్రాయమో కలిగి ఉంటావు. కాబట్టి నువ్వు ఎన్నాటి వరకు నీ దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు. ఎన్నాళ్ళు నువ్వు వెయిట్ చేస్తావు. ఎన్నాటి వరకు నువ్వు దేవునికి అబద్ధాలు చెప్తావు, మోసం చేస్తున్నావు. నీ హృదయంలో పాపం ఉన్నంత వరకు నువ్వు ప్రభుత్వం సహవాసం చేయలేవు. ప్రభుత్వ సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? శుద్ధి చేసి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. స్వచ్ఛ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అయితే దావీదు ఎలాంటి వాడమ్మా? యథార్థమంతుడు. ఏమన్నాడు దావీదు? నేను యథార్థం. ఇప్పుడు ఏమంటాడు దావీదు? ఏం చేశాడు చూడండి. శుద్ధ హృదయాన్ని కావాలంటే మనకి ఏం చేశాడు? 139 దావీదు కీర్తన. మన హృదయం శుద్ధి కావాలంటే మనం ఏంటి ఒప్పుకోవాలి, ఎలాగో ప్రభు దగ్గర ఉండాలి. చూడండి 139 దావీదు 1, 2, 3, 4 వచనాలు. చూసారా? దావీదు ఎలాంటి వాడమ్మా? దేవునికి ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు, యథార్థవంతుడు, దేవునికి ప్రియుడు, పవిత్రమైన వాడు, రాజుగా ఉన్నవాడు. గొర్రెలు కాచుకున్న దావీదు రాజుగా ఉన్నవాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, నా హృదయం ఎలాంటిదో నాకైతే తెలీదు. నేను పండుకుంటా, లేచుంటా, కూర్చుంటా, నీకు అన్ని సమస్తం ఎరిగిన వాడివి. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. ప్రభువా, నా హృదయం ఏ పాపంలో నాకైతే తెలీదు. నన్ను పరిశోధించు, పరీక్షించు. అందరూ హృదయాలు ఎరిగిన దేవుడు. ప్రభువా, నా హృదయంలో ఏ పాపంలో నాకైతే తెలియదు. ప్రభువా, పరీక్షించు. ప్రభువా, నేను కూర్చోవడం తెలుసు, నేను నిల్చోవడం తెలుసు, నేను పండుకుంటాను తెలుసు, నేను నిద్రపోవడం తెలుసు, నా తలంపులు పుట్టకులపై తెలుసు, నా ఆలోచనలు తెలుసు, నా క్రియలు తెలుసు, నా నడకలు తెలుసు. సమస్తం ఎరిగిన వాడు ప్రభా. నా తలంపులు పుట్టకులపై నువ్వు ఎరిగిన దేవుడు. ప్రభా, నన్ను దావీదు ఒప్పుకుంటున్నాడు. నీవు నేను కూడా ఏం చేయాలమ్మా? ప్రభా, నా హృదయాన్ని పరిశోధన, నా హృదయం ఏ పాపంతో నాకు. అదే 139 23-24 వచ్చినాను చూడమ్మా. అదే 139 23-24 వచ్చినారు. ఏమన్నాడని? నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో నాకు తెలియదు ప్రభా. నన్ను పరిశోధించండి, నన్ను పరీక్షించు ప్రభా. నా హృదయం ఏమో నాకు తెలియదు ప్రభా. నేను నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు ప్రభు. నువ్వు ఆలోచన కష్టమే, నువ్వు ఆశ్చర్యకరువు, పరిశుద్ధమైన దేవుడు. నువ్వు ఉన్నవాడు అనుకోవడం దేవుడు ప్రభా. మొదటివాడు, కడపటివాడు, అల్పయు ఓమేడు ప్రభా. భూజిగంతం వరకు కొనసాగుతున్న మా ప్రభు. సైనికులు కనుకొని యెహోవా నామం కలిగిన దేవుడు. ప్రభా, నన్ను ఎదిగిన దేవుడు. నువ్వు మహా గొప్పవాడు, దేవతలకు అందరికంటే పైన దేవుడివి, పరిశుద్ధమైన దేవుడివి, తుకింపుదైన దేవుడివి, ఆరాధింపుదైన దేవుడివి ప్రభా. నాకైతే తెలియదు. నాలో ఆయాసకరమైన జీవితం నీకు నాకు పరిశోధించు, పరీక్షించు ప్రభా. నాలో ఉన్న ఆయన తీసుకెళ్ళి దావీదు ఒప్పుకుంటున్నాడు. నీకు నేను కూడా వినాలా? ప్రభు దగ్గర ఓడిపోవాలి, విడిచిపెట్టాలి. మనం యథార్థవంతులు కాదు. పాప హృదయం ఉంది మనలో, ఏమా దుష్ట హృదయం ఉంది.
వ్యాధి గల హృదయం ఉంది. ఇంకోటి యథార్థత హృదయం లేదు మన దగ్గర. ఇంకేముందమ్మా? రక్షణ హృదయం లేదు. రక్షించబడ్డ పేరే, నువ్వు జీవిస్తున్న పేరు మాత్రమే, నువ్వు నూతనవే. నువ్వు పాపం చేస్తున్నావు, పాపంలో జీవిస్తున్నావు, పాపంలోనే మరణిస్తున్నావు. పాపం వల్ల జీతము మరణము. కాబట్టి సహోదరి నీవు నేను కూడా మన హృదయంలో ఏ పాపం లేకపోయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. యేసు ప్రభు రక్తంలో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. సహోదరి హృదయాన్ని భద్రంగా కాపాడుకో. దాన్ని కాపాడుకోకపోతే నీ హృదయంలో పాపము ఉంటుంది, చేరిపోయి ఉంటుంది. నీ హృదయంలో దుష్టాభిప్రాయం, వ్యాధి చేరుతుంది. దానివల్ల నువ్వు మరణిస్తావు. కనుక ఆ వ్యాధిని తీసివేసుకో, కడుక్కో, శుద్ధి చేసుకో, అంగీకరించు. యేసు ప్రభు హృదయంలో చేర్చుకో, నీ హృదయాన్ని శుద్ధీకరించుకో, పరీక్ష చేసుకో. అలా చేసుకో, శుద్ధి చేసుకునే మొట్టమొదటి ఏ హృదయమా? పాపము హృదయము. పాపము హృదయం. దాని పాపాలని కూడా తీసేస్తుంది. దాంట్లో ఏం పాపాలు ఉన్నాయి? మార్చి 7:20-21. తర్వాత శరీర కార్యాలు ఉన్నది. రెండవ హృదయము వ్యాధి కలిగిన హృదయం. దాంట్లో ఏముంది? 17:9 వ్యాధి కలిగిన హృదయం. దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి చేసుకోవాలి. మూడవ హృదయము 2 దినవృత్తాంతములు 16:9 హృదయము యథార్థ హృదయం. యథార్థ హృదయం. 4వ హృదయము యోహాను సువార్త 1:12 రోమ 10:9-10 ప్రకారంగా రక్షణ హృదయము. అనగా మనం యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే ఈ హృదయం రక్షణ హృదయం. అమ్మ ఇంకో హృదయం లేదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయంలో భద్రంగా కాపాడు. ఇప్పుడు ఏ విషయాల్లో కాపాడుకున్నామో ఇప్పుడు ఈ వాక్యాలు చూసాం. కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, మనం వ్యాధి తీసుకోవాలి. అప్పుడే నీవు నేను కూడా పరిశుద్ధంగా ఉంటాం. అయితే ఇప్పుడు వ్యాధులు ఈ హృదయంలో ఉండే కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. కడుక్కోకపోతే ప్రభుకి మనకి పాలు లేదు. మన ప్రభుకి మనకు సంబంధం లేదు. మన హృదయంలో ఇలాంటి వ్యాధులు ఉండేవాళ్ళని దేవుడు మనకి హెచ్చరిక చేశాడు. వాటి నుండి పాపాలన్నీ కూడా తీసివేసుకోవాలని దేవుడు మనకి హెచ్చరిక చేశాడు. మనం పరీక్ష చేసుకుని ఈ హృదయంలో ఉన్న పాపాలన్నీ కూడా తీసివేసుకోవాలి. చూడండి, మనం ఎలా శుద్ధి చేసుకోవాలి? వాక్యమనే హృదయంతో శుద్ధి చేసుకోవాలి. ఎలాగా? వాక్యమనే చూడండి. మత్తయి సువార్త ఏమిటంటే ఇలా మత్తయి సువార్త అది గిన్నెయు పళ్ళెమును శుద్ధి చేయబడి ఉంటుంది. శాస్త్రులు పరిచయలు జరుగుతామా, అది డిఫరెన్స్ లేదు. అదేముంటుంది చెప్తానేనండి. శుద్ధి చేసుకునే విధానం దేవుని వాక్యమనే ఉన్నత స్థానం చేత గంగాళంలో కడుక్కోవాలి. గిన్నెయు పళ్ళెముని మీరు శుద్ధి చేసుకుందరు కానీ వాటిని వెలుపల శుద్ధి చేస్తారు కానీ లోపల శుద్ధి చేయరు. యాత్రులు పరిచయం యేసు ప్రభువు చెప్పారు, అయ్యా మీరు సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉన్నారు. మీరు గిన్నెయు పళ్ళెమును మరి వెలుపల శుద్ధి చేయరు కానీ దాని అది లోపల శుద్ధి మీరు చెయ్యరు. అది అరిచేంద్రంతోనూ పాపంతోనూ కూడి ఉన్నది. దాని ముందు శుద్ధి చేసుకోమని శాస్త్రులకి పరిచయానికి 13వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఉంటున్నాం. అయితే శుద్ధి చేసుకోమంటాడు. గిన్నె ఏమంటే మన హృదయం, పళ్ళెమనగా హృదయం. కాబట్టి విధేయత మనం సరి చేసుకోవాలి. నీ హృదయం నా హృదయం కూడా సరి చేసుకుంటుంది తప్ప లేకపోతే మన ప్రభుత్వ సహవాసమో చేయాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధి లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు. మరి ఫిబ్రవరి 12-14 ప్రకారంగా ప్రభుని మనం చూడాలి అంటే పరిశుద్ధులు కలిగి ఉండాలి. మొదటి పేతురు 1:14-16 ప్రకారంగా ఆయన పరిశుద్ధుడు, ఆయన పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధి లేకుండా ప్రభుని మనం చూడలేము. చూడండి, లేవి కాండము 11వ అధ్యాయం. లేవి కాండము 11వ అధ్యాయం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు. లేవి కాండము 11వ అధ్యాయం 44వ వచనమ్మా. ఎవరితో చెప్తాడు ఈ మాట? నేను మీ దేవుడైన యెహోవాను నేనే. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. మీరు పరిశుద్ధులు కావాలి. మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలి. అదే 45 వచ్చిన కూడా 45 కూడా అదే ఉంటుంది. చూడండి,
ఆ. నేను పరిశుద్ధుడనట్లుగా నిన్ను ఐగుప్తు చేతులను విమోచించిన దేవుడను, నిన్ను రక్షించిన దేవుడను, నీ పాపలను క్షమించిన దేవుడను, నిన్ను రక్షించిన దేవుడను, నిన్ను కాపాడిన దేవుడను, నిన్ను పరిశుద్ధమైన దేవుడను. నువ్వు పరిశుద్ధులు కావాలి. ఇందాకేమో పరిశుద్ధపరచుకోమన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? పరిశుద్ధులు కావాలి. కాబట్టి పరిశుద్ధపరచుకోవాలి. రెండోది పరిశుద్ధులు కంపల్సరీ. పరిశుద్ధి లేకపోతే ప్రభు మనం, కాబట్టి పరిశుద్ధులుగా ఉండితేనే తప్ప లేకపోతే ప్రభు మనం చూడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఆదివారం పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ముందు మనం ఆవరణలో సరి చేసుకోవాలి. ఆవరణం అంటే బయట, ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. కాబట్టి ఆవరణలోంచి మన పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు మన ఉదయాన్ని పరిశుద్ధ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇది పరిశుద్ధ స్థలం. ప్రభుత్వం ఉండాలంటే ఆవరణలోనే మనం సరి చేసుకోవాలి. కొమ్ములో ప్రవేశించుకుంటే మీరు సరి చేసుకోవాలి. ఆ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత సరి చేసుకుంటే కనుగొట్టలేదు. సహోదరుడు, నీవు నేను కూడా పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలా లేకపోతే నాతో నీకు పాలేదు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. అమ్మా 4 వచనం. నువ్వు తొందరగా చదవద్దమ్మా, క్లియర్గా చదువు. భోజన పంక్తిలో నుండి లేచి ఆ. తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఆ. ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. ఆ. అతడు బల్లెములో నీళ్లు పోసి ఆ. శిష్యుల మార్గంలో కట్టుకొనుకొను. ఆ. తాను కట్టుకొని ఉన్న తువాలును తుడుచుటకును మొదలుపెట్టెను. 10వ వచనం వరకు. 4 నుంచి యేసు 10. అతన్ని చూచి ఆ. ఆ. స్నానం చేసిన వాడు పాపము తప్ప మరేమీ కడుక్కొనక్కరలేదు. ఆ. అతడు కేవలము పవిత్రుడయ్యాడు. ఆ. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారని. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? పేతురు, యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. తాను అప్పగింపుడేమో రాత్రి ఒక రొట్టె తెచ్చుకొని ఒక తాకు చెల్లించి దాని గురించి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడం అని చెప్పాడు. ఇప్పుడు రెండో విషయంలోకి వచ్చేసి యేసు ప్రభు తను అప్పగింపుకునే రాత్రి మొదట్లే శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి నడుముకి తవాలు తుట్టుకుని ప్రభు శిష్యులే ఒక పళ్ళు తీసుకుని దాంట్లో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుతూ మొదలెట్టాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చి అన్నాడు, పేతురుతో పాదాలు కొడుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? ప్రభుతో అన్నాడు పేతురు, ప్రభా నా పాదములు మొత్తం కొడుతున్నావా అన్నాడు. అవునయ్యా, అవును నీ పాదములు కొడుతున్నాను అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, పేతురు అన్నాడు, ప్రభా నా పాదములు కడగొద్దు అన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు, ఇప్పుడు నేను చేస్తున్నది నీకు తెలియదు, నేను తెలియదు. పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు తెలుసుద్దయ్యా, ఇప్పుడు నీకు తెలియదు నేను చేసిన పనికయ్యా. కాబట్టి నీకు నేను కడగపోతే నీకు నాకు పాలు లేదు. కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. పేతురు ఏమన్నాడు? కడగొద్దు అన్నాడు. అయితే పేతురు ఏమన్నాడు? ప్రభా నా తల నుండి అధికారం వరకు. ప్రభు ఏమన్నాడు? ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు తప్ప మరేమీ కడుక్కొని అవసరం లేదు. కాళ్ళు తప్ప మరి ఏమి కడుక్కోవాలి. వాళ్ళు సమాధానం, నా నడక పవిత్రంగా ఉండాలి. సమాధానం ఉందామా లేదా? ప్రభుత్వ సమాధానం ఉండాలి. ఇరుగు పురుగులతో సమాధానం లేకపోయినా పర్లేదు. ఏక అంటే ఏ చెల్లి అంటారు, అంతే. మళ్ళీ ఏదో మాట్లాడుకుంటారు, తెల్లకూచాక అంటారు, సరిపోతుంది. దానివల్ల ప్రాబ్లం. యేసు ప్రభుత్వ సమాధానం ఉండాలి. యేసు ప్రభుత్వ సమాధానం ఉండాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మన ఉదయంలో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, మన రక్తంతో కడుక్కోవాలి, వాక్యమైన నీరుతో కడుక్కోవాలి, ఉదక స్నానం చేయాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడే నీవు నేను కూడా పవిత్రంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఉదయం భద్రంగా కడుక్కోకుండా పాలు ఆయనతో లేదు. నిర్గమాకాండము 30వ అధ్యాయం. నిర్గమాకాండము 30వ అధ్యాయం 17 నుండి 21 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ. కడుక్కొనుటకు ఇదిగో ఇక్కడిలో దానికి ఒక గంగాళమును, ఆ. ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుము దాన్ని ఉంచి నేను
ఈ మాట ఇది ఎవరు చెప్పినట్టే మోషే చేత. నిర్గమాకాండం అంటే దాటిపోవుట, వెడలిపోవుట, పరిశుద్ధపరచబడుట అంటే దూరంగా ఉండాలి. వెడలిపోవుట మన మార్గం వెడలిపోతున్నారు అంటే విమోచింపబడిన తర్వాత ప్రభు సన్నిధిలోని అరణ్య మార్గంలో వీళ్ళు వెళ్తున్నారు. నిర్గమాటంలో ఏమంటాడు? ఎవరితో అంటున్నాడు? ఇశ్రాయేలుతో అంటున్నాడు. ఇశ్రాయేలు ఎవరో? మనమే. విమోచింపబడిన బిడ్డలో మనం ఇస్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలుతో అంటున్నాడు. ఎవరు అంటున్నాడు? ఆరోన్ సంతానంతో అంటున్నాడు. ఎవరితో? మోషేతో, ఆరోన్తో చెప్తున్నాడు. ఎవరో సంతానం? ఆరోన్ సంతానాన్ని అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? కడుకు నీవు ఇత్తడితో దానికి గంగాళము ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్ష గుడారములకు బలిపెట్టుటకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. నీళ్లు దేవుని యొక్క వాక్యములకు సాదృశ్యము, పాలు దేవుని యొక్క సాదృశ్యము, తేనె దేవుని యొక్క వాక్యము, పాలు తేనె దేవుని వాక్యం, నీళ్లు కూడా దేవుని యొక్క వాక్యము. నీళ్లు ప్రజలకు కూడా ఉంది. ఈ ప్రజలందరి మధ్యన నీవు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలంటే ఒక గంగాళం కావాలి. ఆ గంగాళాన్ని శుద్ధి చేసుకోవాలి. గంగాళంలో నీరు పోయాలి. వాక్యం నీరు పోసి ఏమన్నాడు? తమ ఆ నీళ్ళతో ఆరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. ఏం కడుక్కోవాలన్నాడండి? కాళ్ళు. యశాగ్రంథంలో 1:18 ఏమంటాడు? మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, అవి ఎర్రనిగా ఉన్నవి, అవి పాపంతో కూడినవి, దాన్ని సరిచేసుకో. కాబట్టి కడుక్కోవాలి. కాళ్ళు చేతులు మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఆజ్ఞ ఉన్నాడు, నేను ఆ నేలతో ఆరోగ్య కుమారులను కడుక్కోవాలి. ఇంకా ఉంటాడు, మీరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు ధూపము సమర్పించి బలిపెట్టినందుకు వచ్చినప్పుడు తాము చావకైనట్లు ఆజ్ఞాతకమే పాపంలో ఉండి చనిపోతే మరణిస్తాము. కాబట్టి చావకున్నట్లు నీళ్లతో వాక్యమనే కంఠంతో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇంకేమంటాడు? వారికి అనగా అతని సంతానానికి వారి తరతములకు నిత్యమైన కట్టడగా ఉండును. ఇది ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. కడుక్కోకుండా ఎవరు కూడా భోజనము. శాస్త్రులు పరిచయం ఏమన్నారు? అయ్యా మీ శిష్యులు కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారయ్యా. రవి అన్నా, నేను ఆడుతూ ఉన్నానయ్యా, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటాను, నేను ఆయనతో ఉన్నంత వరకు పరిశుద్ధంగా ఉంటాను, వాళ్ళు కడుక్కొని అవసరం లేదన్నాడు. వాళ్ళు వేస్తారు నుంచి అన్నాడు. వాళ్ళ శాస్త్రులు పరిచయులు, వాళ్ళు వాళ్ళని విమర్శించేది వాళ్ళు. కాబట్టి మనం కాళ్ళు చేతులు తప్ప మరి ఏమియో. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయం శుద్ధి చేసుకోవాలంటే మీ హృదయంగా ఎలాంటి హృదయమో? పాపము హృదయమో, వ్యాధి కలిగిన హృదయమో, ఇంకా యథార్థ హృదయము, తర్వాత రక్షణ హృదయము, అమ్మా అంగీకరించిన హృదయము, ఆ శుద్ధి చేసుకునే హృదయము, ఇవన్నీ చేసుకుంటే తప్ప మనకి లేకపోతే మన హృదయము శుద్ధిగా ఉండదు. కాబట్టి హృదయ శుద్ధి కలిగిన వారి తండ్రులు వారి దేవునే అందరితో సమాధానం ఉండాలి. పరిశుద్ధి లేకుండా ప్రభుని ఎవరో చూడలేదు. నేను పరిశుద్ధి ఉన్నాను కనుక మీరు పిలిచిన వాడు పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధత పరుచుకోలేదు. పరిశుద్ధంగా ఉండాలి, మీ ప్రవర్తన సరిగా ఉండాలి. నాలుగోదిగా ఏమిటిది? నేను యెహోవా, నేను ఐగుప్తు చెర నుండి యేసులో నేను విమోచించిన దేవుడను. మీరు ఆ పాపలను కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. మీరు కడుక్కోవాలి తప్పనిసరి. ఎందుకని మనలో పాపం ఉందని ప్రభువు తెలుసు. హృదయాన్ని దేవుడు, అంతర్యాన్ని దేవుడు, తలపులేని దేవుడు, మన సమస్తం ఎరిగిన దేవుడు. అందరూ హృదయం ఎరిగిన వాడు. మన పాపాలు కడుక్కోవాలి. అన్నిటికంటే ఈ హృదయం భద్రంగా ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలో మనం వాడుతున్నారా? కాబట్టి ఈ హృదయాలను మనం భద్రంగా కాపాడుకుని ప్రభు బలలో పాల్పొందాలి. ఈ బల దేనికి సాధిస్తామా? దేనికి సాధించాం అమ్మా? ఈ బలకి ఏముంది? ఎన్ని కోళ్ళు ఉన్నాయి? 4 కోళ్ళు.
4 కోళ్ళు ఉంటేనే పళ్ళ నిలబడు, పళ్ళనగా సాగుతాము. అనగా మన ప్రభు మన ఐగుప్తు చెరలో నుండి విడిపించి మనం ప్రత్యేక పిల్లలుగా వచ్చాము. 2 కొరింథీ 6 అధ్యాయం, 2 కొరింథీ 6 అధ్యాయం, 2 కొరింథీ 6 అధ్యాయం, 2 కొరింథీ 6 అధ్యాయం 18 వచనమమ్మ. మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. ఆ. అందుకు దేవుడు నాకు సెలవిచ్చుచున్నాడు. ఆ. నేను వారిలో నివసించి సంచరించును. ఆ. నేను వారి దేవుడనై ఉందును. ఆ. వారు నా ప్రజలై ఉందురు. ఆ. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఆ. ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు ఆరులోని ప్రత్యేకమైన బిడ్డలుగా ప్రత్యేకంగా ఉండాలి. మనం ఈ లోకంలో దేవుడు మనం విమోచించిన బిడ్డలు, రక్షించి కొన్న బిడ్డలు, శుద్ధి చేసిన బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రభుత్వ సహవాసం చేయాలని మనం ప్రత్యేకంగా ఉండాలి. ఇది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె చుట్ట, ప్రార్థన. ఇది సహవాసము. దేవుడు నిన్ను విమోచించిన తర్వాత మందిలో తీసుకువచ్చాడు, సహవాసంలో చేర్పించాడు. ఇది సహవాసము. ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకో. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధంగా ఉండాలి. పాపం హృదయాన్ని తీసుకో, వ్యాధి కలిగిన హృదయాన్ని తీసుకో. యథార్థ హృదయం కలిగిన వారు ఉండు, రక్షణ హృదయం కలిగిన వారు ఉండు. పాపం నిన్ను అంగీకరించిన హృదయం కలిగిన వారు ఉండు, విశ్వాసం వచ్చిన హృదయం కలిగిన వారు ఉండు. విశ్వాసం లేకపోతే పాప క్షమాపణ ప్రభు దగ్గర రావాలి. వాక్యం వినేతో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. సహవాసం దేవుని యొక్క వాక్యం వినాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడు నీవు నేను పొందుకుంటాను. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం ముగించేస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచనాలు. దీన్ని తినవాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. కాబట్టి పరలోకము దిగి వచ్చిన జీవాహారం జీవాహారము నేనే. ఈ ఆహారం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇది ఏమిటది? ఇది పాటరాకులో, వేసువ మందిరంలో తయారు చేసిన ఆహారం. మీరు కేవలం మీరు మానవులుగా తయారు చేయొచ్చు, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం. మానవ కుమారుడుగా దేవుడి కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు మానవ రూపంలో తను తగ్గించుకొని తండ్రి అని దేవుని ఎదుటి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఎవరి కొరకు? నీ పాపల కొరకు, నా పాపల కొరకు, మనందరి పాపల కొరకు సిలువలో మరణించి త్యాగం చేయడానికి బలి అర్పణగా కొరికలకి లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన సిలువలో వేలాడి రక్తం కార్చాడు. ఆయన శరీరం అంతా కూడా తూపులు చేయబడింది, కొడాలతో కొట్టబడింది. తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతుల్లో గాయాలు. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన పాపలను కూడా చెల్లించిన దేవుడు, రక్తంతో కడిగిన దేవుడు, మన హృదయాన్ని శుద్ధీకరించిన దేవుడు. ఆయన మనం జ్ఞాపకం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ జనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధి లేకపోతే ప్రభుత్వంలో పాల్గొని మనకి ఎవరికి కూడా యోగ్యత లేదు. దేవుడు పరిశుద్ధుడు. పరలోకం దిగి వచ్చిన ఆహారం నేనే. ఆ 54 వచ్చింది చదవమ్మా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరం తినే నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము నేను వారిని లేపుదును. కాబట్టి ఆయన అంత్యదిన నేను వాడిని లేపుతాను. ప్రభు మన ఒకళ్ళు చనిపోతే ప్రభుత్వం కూడా మనం లేస్తాము. ప్రభు మన పాపలకు శ్రమ పొంది సిలువపై చనిపోయి పాతి పెట్టుకుని గుర్తించడం వల్ల తిరిగి లేచాడు. పునరుద్ధరణ శక్తి బలిచ్చాడు. కనుక మనం చనిపోయినా తిరిగి లేస్తాము. ఎందుకు లేస్తాము? ప్రభు యేసుక్రీస్తు శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటాం. ఆ శరీరం తినవాడు, నా రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు. నిత్యము జీవిస్తాం పరలోకంలో. ఆయనతో కూడా మనం సహవాసం చేస్తాం. ఆయన కూడా మనం ఉండాలి. ప్రభు మన పరిశుద్ధుడు, మన పరిశుద్ధి లేకుండా ప్రభు ఎవరో కాబట్టి అనకుండా మద్రాసులో పిలుచుకొని కుటుంబ చెల్లించి ఇది మిరిచి ఇది మీ కొరకు నేను నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధి జనాన్ని జ్ఞాపకం, యేసు ప్రభు ఆశ్చర్యకార్యాలు మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు చెరలోని ఏ విధంగా విమోచించాడో జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ దినాన్ని మనం ఆచరించాలి. ఒక మాట చెప్తుంది నిర్గమాకాండము 20 అధ్యాయం. నిర్గమాకాండము 20 అధ్యాయం. నిర్గమాకాండము 20 అధ్యాయం. నిర్గమాకాండము 20 అధ్యాయం. అమ్మ 8, 9 వచనాలు. మీరు విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆగమ్మ మీరు కొద్ది నిదానం చదువు. విశ్రాంతి దినము మీరు పరిశుద్ధంగా ఆచరించటకు ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. రెండో చదువు. 6 దినములు నీవు కష్టపడి పనిచేసి నీ పని అంతము చేయవలెను. ఆ, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశీ అయినను ఏ పనియూ చేయకూడదు. కాబట్టి ఏ పని కూడా చేయకూడదు. ప్రభు దినాన్ని మనం ప్రభు దినాన్ని పరిశుద్ధంగా మనము ఇది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన మేలులు, ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ విధంగా విమోచించాడు, ఏ విధంగా నేను ప్రత్యేకమించాడు, ఏ విధంగా నేను పరిశుద్ధపరిచాడు, ఏ విధంగా నీ పాపాలు క్షమించాడు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు మందిరాన్ని ఇచ్చాడు జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు పరిశుద్ధ సహవాసం ఇచ్చాడు జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులు బోధ ఇచ్చాడు జ్ఞాపకం చేసుకో. సహవాసం ఇచ్చాడు జ్ఞాపకం చేసుకో. నువ్వు లోకస్తులతో కలవు, పరిశుద్ధంగా ఉండాలి. ప్రత్యేకమైన కుమారుడుగా బిడ్డలుగా ఉండాలి. మనల్ని అందుకనే ఐగుప్తు నుంచి వేరుపరిచాడు, విమోచించాడు. ఆయన మన సొత్తు, ఆయన సొత్తువే, మనం ఆయన బిడ్డలమే. ఆయన మన వెల ఇచ్చుకున్నాడు, ఆయన సొత్తుగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయం భద్రంగా ఏ విషయాల్లో కాపాడుకోవాలంటే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాప హృదయాన్ని. రెండోది వ్యాధి గల హృదయాన్ని తీసుకేసుకోవాలి. యథార్థ హృదయంలో సరి చేసుకోవాలి. రక్షణ హృదయాన్ని కలిగి ఉండాలి. శుద్ధి చేసుకునే హృదయాన్ని, హృదయంలో ఉన్న పాపాలన్నీ ఒప్పుకొని శుద్ధి చేసుకోవాలి. ప్రభుత్వం శుద్ధి చేసుకోకపోతే మనకు పాలు దేవుడి పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధి లేకుండా ప్రభు మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రభు మనకి మాట్లాడతారు. కాబట్టి హృదయ శుద్ధి కలిగిన దేవుడిని మన హృదయంలో శుద్ధి లేకపోతే ప్రభు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయంలో పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభుతో సరి చేసుకుని ఒకటి మన స్నానం చేసుకుని శుద్ధి చేసుకుని అలా చూస్తే మనలో పాల్పడాలి. పరిశుద్ధులు మనం కూడా వారి చర్యలు తినాలి, రక్తం తాగాలి, నిత్యం ఆయనలో ప్రవేశించాలి. పునరుద్ధరణ శక్తి మనం కూడా అలా చేసి ఆ మనలో పాల్పొంది సహాయం చేయాలి. దేవుడు తన వాక్యం గురించి ఆచరించాక